సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ డిజిటల్ వేదికలపై ప్రచారం కోసం రాజకీయ పార్టీలు పెడుతున్న ఖర్చు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్లలో సోషల్ మీడియా ఖర్చు విషయంలో వైసీపీ అందరినీ అధిగమించింది. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఒక్క రూపాయి కూడా సోషల్ మీడియా కోసం ఖర్చు చేయలేదని టీడీపీ, బీఆర్ఎస్లు స్పష్టం చేయగా, వైసీపీ మాత్రం ఏకంగా 8.26 కోట్లు వెచ్చించినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీల కంటే దశాబ్దన్నర ప్రస్థానం ఉన్న వైసీపీ సోషల్ మీడియా పవర్ ని ఎక్కువగా నమ్ముకుందా, లేక మిగిలిన పార్టీలు తమ ఖర్చును దాచిపెడుతున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. అన్ని పార్టీల సోషల్ మీడియా ఖర్చుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ప్రధానంగా ఏదైతే ఇటు రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రధానంగా డిజిటల్ వైపు ప్రధానంగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ యొక్క డిజిటల్కి సంబంధించినటువంటి పేజ్తో పాటు ప్రత్యేకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఖర్చును ప్రధానంగా దీని మీదే పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ పెరిగినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ టెక్నాలజీ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి ప్రధానంగా వీటిపైన ఖర్చు చేసినా రేపొద్దున భవిష్యత్ అంతా కూడా దీని మీద ఎక్కువ శాతం ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన ప్రత్యామ్నాయంగా ప్రత్యేకించి కొన్ని నూతనమైనటువంటి విధానాలు కూడా ఖర్చు చేయడానికి కావచ్చు, లేదంటే సిబ్బందిని ఎక్కువ మందిని పెట్టేటువంటి కావచ్చు, ప్రధానంగా దీనిపైన ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి ఈ నేపథ్యంలో ఏదైతే రాజకీయ పార్టీలని కనుక చూసుకున్నట్టు ఒకసారి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆయాకి సంబంధించినటువంటి సోషల్ మీడియాని కావచ్చు, ప్రధానంగా వెబ్సైట్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా డెవలప్ చేసేటువంటి ప్రక్రియను ప్రధానంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి దాంట్లో కూడా కొత్తటువంటి వైవిధ్యాలను తీసుకురావడంతో పాటు ఖర్చు చేసేటువంటి దాంట్లో కూడా ఎక్కడ కూడా వెనకాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి అన్ని రాజకీయ పార్టీలు కొన్ని ఏదైతే ఇటు కొన్ని పార్టీలు కనుక చూసుకుంటే కొంత ప్రజాదరణ కలిగినటువంటి పార్టీలు అయితే మాత్రం యువకులే దానికి సోషల్ మీడియాకు ప్రత్యామ్నాయంగా ఎక్కువగా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. దానిలోనే వారు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం ఎక్కువగా దాని మీద ఏదైతే కొంత ఆర్థికంగా ఎక్కువగా లేనటువంటి కొన్ని పార్టీలు మాత్రం ప్రత్యేకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీదో, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీదో, లేదంటే ఇతర వాటికి సంబంధించినటువంటి వాటి మీద కొంత మొగ్గు చూపుతున్నటువంటి, కానీ కొంత స్థితిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆర్థికంగా పరిపుష్టత చెందినటువంటి రాజకీయ పార్టీలు, అంత పనిచేసేటువంటి నాయకులు, క్యాడర్ అంతా కూడా ప్రధానంగా కొంత సోషల్ మీడియా టీమును మెయింటైన్ చేయడం పాటు దాంట్లోనే ఎక్కువగా ఖర్చు చేస్తే కనుక డిజిటల్లో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ మీకు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దాన్నే వైపున ఎక్కువగా మొగ్గు చూపించేటువంటి అవకాశం కూడా కనపడుతుందని తెలుస్తోంది. కాబట్టి దీనిపైన ప్రధానంగా మొగ్గు చూపించే అవకాశం ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.